శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? పోయిన ఆదివారమున ఆదికాండం 15వ అధ్యాయంలో నుండి దేవుడు అబ్రహామునకు సంతానము లేదు అని బాధపడుతూ ఆ సంతానము లేని కారణాన మరిక దమస్కు ఎలియాజరే తన ఇంటి ఆస్తికర్త అవుతాడని అనుకుంటున్నటువంటి వేళలో ఆకాశ నక్షత్రాలను చూపించి ఈ రీతిగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని దేవదేవుడు తనకు వాగ్దానము చేసి అతనిని బలపరిచిన సందర్భాన్ని చూశాము. నువ్వు ఇస్తానంటున్నావు కదా ప్రభువా, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నమ్మాలి, నాకేదైనా సూచన కనపరచుమని చెప్పినప్పుడు మరి దేవుడు అబ్రహామునకు జరగబోయేటటువంటి విషయాలు అనగా మరి తన 3-4 తరాలు వరకు కూడా జనము ఎలా విస్తరిస్తుందో, వాళ్ళు ఏ రీతిగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారో, ఏ రీతిగా అక్కడి నుండి సమృద్ధి చేత తిరిగి వస్తారో, ఏ రీతిగా కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారో, ఆ విషయాలన్నీ కూడా ముందుగానే అబ్రహామునకు ప్రత్యక్షతలో దర్శనమందు చూపించి తను అర్పించిన బలి అర్పణను స్వీకరించిన వాడై తనతో ఒక నిబంధన చేశాడు. నేను ఖచ్చితంగా ఈ మాట నెరవేరుస్తాను అని. అప్పుడు అబ్రహామునకు గొప్ప నిశ్చయత కలిగింది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకము దేవుని యందు అబ్రహామునకు కలిగింది. చాలా సంతోషం. ఇప్పటి వరకు బాగుంది. ఇక జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇప్పుడు శారమ్మ గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. 16వ అధ్యాయం అంతా కూడా 15వ అధ్యాయం అంతా కూడా అబ్రహామునకు సంబంధించిన విషయాలు. అబ్రహాము గురించే దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే నేను నీకు సంతానం ఇస్తాను, నువ్వు బాధపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చక్కగా మాట ఇస్తున్నటువంటి సందర్భాలు. ఇక్కడికి వచ్చేసరికి ఈ 15వ అధ్యాయంలో అబ్రహాము పరిపూర్ణముగా దేవుని మీద డిపెండ్ అయిపోయాడు. దేవుని మీద పరిపూర్ణముగా ఆనుకొని బ్రతకడం నేర్చుకున్నాడు. ఇక దేవుడు నాకు ఇప్పుడు ఒక ఒడంబడిక చేశాడు, ఒక నిబంధన చేశాడు కనుక నేను ఖచ్చితంగా ఆయన నమ్ముతున్నాను అని చెప్పి ఆ నమ్మకంతో కొనసాగుతున్న వేళలో ఒక అపనమ్మకము ఎదురయ్యింది. అదే సందర్భాన్ని రోజున మనం చదువుకుంటూ ఉన్నాం. శారా కూడా అబ్రహాముతో పాటు ఇంతవరకు నమ్ముతూ వచ్చింది. అబ్రహాము ఎటు వెళ్తే అటు వెళ్తా ఉంది, ఏం చేస్తే అది చేసింది. ఎంతో గొప్ప విశ్వాసిగా, ఎంతో గొప్ప నమ్మకస్తురాలుగా, ఎంతో గొప్ప భక్తిపరురాలుగా ఉంటూ వచ్చింది శారాయి. అయితే ఈ అధ్యాయంలోనికి వచ్చేసరికి కాస్త తన నమ్మకములో అపనమ్మకము కలిగిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. నమ్మకం ఉన్నది, కానీ నమ్మకములోనే కాస్త ఏమో ఇస్తానంటున్నాడు ఈ దేవుడు, ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో, ఇక అవుతుందో కాదో అనేటువంటి ఒక నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి శారాలో చూస్తున్నాం. 15వ అధ్యాయంలోనేమో అబ్రహాము ఆ స్థాయిలో ఉన్నాడు. 16వ అధ్యాయంలోనేమో శారమ్మ ఈ స్థాయిలోకి వచ్చేసింది. ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అబ్రహాము చక్కగా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. తన విశ్వాసంలో పడగొట్టడానికి అపవాది వేసిన ఒక తంత్రము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా సరే దేవుడు చేస్తానన్న పని ఖచ్చితంగా చేస్తాడు. ఏంటి చెప్పండి? దేవుడు చేస్తానన్న పని ఖచ్చితంగా చేస్తాడు. అది కాస్త ఆలస్యమైనా
అది జరిగి తీరుతుంది. జరగవలసిన సమయంలో జరుగుతుంది. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మాట తప్పడానికి దేవుడు నరుడు కాదు. నరులు మాట తప్పుతారు. నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా దాన్ని కింద మీద చేసేసి మనల్ని ఇబ్బంది పెట్టగలరు. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పనటువంటి వాడు. ఇప్పుడు అబ్రహామునకు పరిపూర్ణమైన మాట ఇచ్చాడు. కానీ అబ్రహాము విశ్వాసానికి ఇప్పుడు ఒక పరీక్ష ఎదురైంది. ప్రేమన దోమ పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు కల లేఖన భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చదవండి. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అయి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌకిలికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జరిగినటువంటి విషయం. ఇందులో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనం చివరి భాగంలో అబ్రహాము సారాయి మాట వినెను. చెప్పండి అందరూ. అబ్రహాము సారాయి మాట వినెను. జాగ్రత్త వినండి. ఇప్పుడు సారా ఏమంటుందంటే 5వ వచనంలో, నా ఉసురు నీకు తగులును. సారా ఏమంటుంది? నా ఉసురు నీకు అంటే అబ్రహాము సారమ్మ మాట విన్నందుకు ఆమె ఉసురు తగలాలనా? కొన్ని సందర్భాలు మన జీవితంలో చిత్ర విచిత్రాలుగా చోటు చేసుకుంటూ ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనం. అబ్రహామేమో దేవుని మాటను పక్కన పెట్టి, ధైర్యంగా ఉండయ్యా, దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసాన ఒక కుమారుడు జన్మిస్తాడు, అతని ద్వారానే నీ సంతానము వృద్ధి చెందుతుంది, నీకు ఖచ్చితంగా గర్భఫలం ఇచ్చే తీరుతానని వాగ్దానం చేశాడు. దేవుని మాట నమ్మి వచ్చినటువంటి అబ్రహామునకు ఇప్పుడు దేవుని మాట మీద నమ్మకము పోయినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని మాటను పక్కన పెట్టి ఇప్పుడు సారమ్మ మాటను నమ్ముతా ఉన్నాడు. సారమ్మ మాట వింటా ఉన్నాడు. ఇప్పుడు సారమ్మ ఏమంటుంది? మాట విన్నాక వినకపోతేనేమో వినలేదన్నాడు అంటారు. అంతేనా? వినకపోతేనేమో వినలేదు, వింటేనేమో నా ఉసురు నీకు తగులును అని ఉంటుంది. ఏంది సారమ్మ పరిస్థితి? ఎందుకంటుంది? ఎందుకు అబ్రహాము సారా మాట వినవలసి వచ్చింది? మరి ఎందుకు సారమ్మ నా ఉసురు నీకు తగులును అని ఉంటుంది? ఈ సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మొదటి వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం, అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు.
ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే శారాయికి పిల్లలు లేరు. కాబట్టి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చుకున్న దాసురాలైనటువంటి హాగరు ఉన్నది కదా, శారమ్మకు చిన్న ఆలోచన వచ్చింది. సాతానుగాడు చిన్న పుల్ల పెట్టాడు. ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నది. ఈ దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడయ్యా, నువ్వు దయచేసి నా దాసితో వెళ్ళు, ఆమెను నీకు భార్యగా ఇస్తా ఉన్నాను. ఆమె వలన ఆమె గర్భాన ఒకవేళ కుమారుడు పుడితే అతన్ని మనము మన ఆస్తిపాస్తులన్నిటికీ మన తదనంతరము వారసులుగా చేద్దాము అని ఒక మాట మాట్లాడుతూ ఉన్నది అబ్రహాముతో. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ ధ్యానాంశంలో నుండి 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో జరిగినట్టుగా మనం గమనిస్తాము. అయితే అబ్రహాము ఈ కనానులోనికి వచ్చి దరిదాపుగా 10 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిపోయింది. 75వ సంవత్సరంలో మొదలు పెట్టాడు. అప్పటి నుండి అక్కడ ఇక్కడ తిరిగి ఇప్పుడు దరిదాపుగా ఈ కనాన్లోనే ఉంటున్నాడు. ఎక్కడి నుండి? లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం మాత్రం అక్కడే కనాన్లో గుడారం వేసుకొని ఉన్నాడు. మధ్యలో యుద్ధం చేసి వచ్చాడు. మళ్ళీ అక్కడికే కనానికే వెళ్ళాడు. ఇక కనాను ప్రదేశాన్ని విడవడం లేదు. బాగున్నది, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ అబ్రహాముకు ఉన్న లోటు ఏంటయ్యా అంటే గర్భఫలము లేదు, వారసులు లేరు. ఆ లోటు అతన్ని తొలుచు వేస్తూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇదిగో ఈ శారమ్మ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ అబ్రహాము శారా ఆగరు మధ్యలో జరిగిన ముఖ్యమైనటువంటి సందర్భము ఈ మొదటి 5 వచనాలు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకిక దేవుడు అనే పదము కనబడదు. ఇందులో దేవుని గురించిన ప్రస్తావన కనబడదు. అయితే అంటే ఇక దేవుడు నాకు ఇవ్వలేదు కనుక మన పని మనము మన సొంత ప్రయత్నాలు చేద్దాము అనేటటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి లేదా వారికి తోచినటువంటి విధముగా వారు చేసేటటువంటి సొంత ప్రయత్నాలు అన్నమాట ఇవి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో శారమ్మ అంటుంది అబ్రహాము దగ్గరకు వచ్చి, నువ్వు నమ్ముకున్న దేవుడు నాకు గర్భఫలం ఇవ్వలేదయ్యా, నాకు గర్భఫలం లేకుండా చేశాడు, నాకు సంతానం లేకుండా చేశాడు. ఈ దేవుణ్ణి నమ్ముకొని ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది, గడిచిపోతూ ఉన్నది, ఇప్పటికి కూడా సంతానము లేదు. ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి 16వ వచనంలో అబ్రహాము 86 ఏండ్ల గలవాడు అని వ్రాయబడింది. ఇక్కడ 75లో బయటకు వస్తే ఇప్పుడు ఎంత? 10 సంవత్సరాలు కనాన్లో ఉన్నాడు. తర్వాత 86వ సంవత్సరంలో ఇష్మాయేలు పుట్టాడు హాగరుకు. కాబట్టి ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే 86 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాలు అబ్రహాము కనాన్లోనే ఉన్నాడు. మధ్యలో కొంచెం ఎక్కడ ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చాడు, కానీ కనాన్లో కాస్త ఉన్నాడు. దేవుడు చెప్పిన చోటకు వెళ్ళాడు. 10 సంవత్సరాలు ఉన్నాడు కానీ సంతానం లేదు. ఆ కారణాన శారమ్మ అంటున్న మాట ఏంటంటే, శారాయి అబ్రహాము దగ్గరికి వచ్చి, దేవుడు నాకు సంతానము లేకుండా చేశాడు, నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడు. చూడండి, అవిశ్వాసము కనబడతా ఉన్నది. దేవుడు చేస్తానన్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము కూడా శారమ్మకు చెప్పాడు, ఈ రోజున దేవుడు నన్ను దర్శించాడు,
దేవుడు ఇలా చేస్తానన్నాడు, మన ఇద్దరం కూడా నమ్మకంగా బ్రతుకుదామని ఎన్నోసార్లు శారమ్మను కూడా పురికొల్పాడు. కానీ అన్నిసార్లు నమ్మినటువంటి శారాయి ఈసారి నమ్మలేకపోయింది. ఈసారి కూడా చెప్పాడు, ఎందుకంటే పక్క అధ్యాయంలో కనబడతా ఉన్నది, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తానన్నాడు. దేవుడు నాతో ఇలా మాట్లాడంటే ఒకసారేమో ఇసుక రేణువుల వల్ల ఉన్నావు, ఒకసారేమో ఆకాశ నక్షత్రాలు అంటున్నావు. ఎలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఇప్పటికే ముసలిళ్ళం అయిపోయాం, గర్భము ధరించేటటువంటి పరిస్థితులు కూడా నాకు లేవు, ఎంత ప్రయత్నము చేసినా ఇక అది సాధ్యపడదు. అదంతా కాదు, కానీ నేను ఒక మంచి ఆలోచన చెప్తాను అని ఒక చెప్పకూడని ఆలోచన చెప్తా ఉన్నది. ప్రేమణ దోంబిళ్ళారు, మొట్టమొదటిగా మనం ఈ సందర్భంలో గమనించే మాట ఏంటంటే, దేవుడు నాకు సంతానము లేకుండా చేశాడని శారమ్మ అవిశ్వాసము కనపరిచింది. దేవుని దగ్గర అసహనముతో ఉన్నది, నిరీక్షణ కోల్పోయినట్టుగా కనబడుతూ ఉన్నది. చాలాసార్లు మన జీవితంలో ఇదే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుణ్ణి చాలా నమ్మాలనిపిస్తుంది, ఎలాగైనా రైట్, ఇవన్నీ విషయాలు వింటూ ఉంటే కొన్నిసార్లు నమ్మాలి, దేవుడు ఖచ్చితంగా వాళ్లకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు, నా జీవితంలో ఎందుకు ఈ కార్యము జరిగించడో అని బహు గొప్పగా నమ్మడానికి ఇష్టపడతాము. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నమ్మకములోనే అపనమ్మకము శారమ్మకు కలిగినట్టుగా మనకు కూడా అపనమ్మకము కలిగే పరిస్థితులు ఉంటాయి. ప్రేమణ దోంబిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ తాను నిరీక్షణ కోల్పోయింది, విశ్వాసము కోల్పోయింది. సరే, శారమ్మ అలా ఉన్నది, మరి అబ్రహాము పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాలి, అది తర్వాత ఆలోచన చేద్దాం. సరే, ఇప్పుడు శారమ్మ అంటుంది ఏంటంటే, దేవుడు నాకు సంతానం లేకుండా చేశాడు అని ఒక అవిశ్వాసంతో చెప్తుంది. రెండవదిగా చేసిన పని ఏంటంటే, హాగరును ఐగుప్తు నుండి తీసుకొచ్చిన తన దాసురాలైనటువంటి హాగరును అబ్రహామునకు భార్యగా ఇస్తానంటున్నది. మరి ఏ భార్య అయినా ఇలాంటి పని చేయగలదా? ఆ రోజుల్లో వాస్తవంగా ఉన్నది, ఈ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాము తర్వాత వచ్చేటటువంటి యాకోబు రాహేలు విషయంలో కానీ లేయా విషయంలో కానీ వారికి కూడా సరిగా గర్భఫలాలు లేనప్పుడు వారు వాళ్ళ దాసులతో యాకోబును పంపిస్తూ ఉంటారు. అంటే దాసుల వలన అయినటువంటి ఆ గర్భము వీళ్ళ సొంతం అవుతుంది, వారసులు మాత్రం వీళ్ళ లెక్కలోనికి వస్తారు. ఆ రోజుల్లో ఇలాంటి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అందుకని ఆమె కూడా ఆలోచన చేసి, నాకు ఎట్లాగూ పిల్లలు కలగట్లేదు కదా, ఇక ఈ అబ్రహామును ఆమెను జత చేస్తే కాస్త నాకు సంతోషంగా ఉంటుంది, పిల్లలు కలుగుతారు, తన వలన సంతానము కలుగజేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన శారమ్మకు వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిళ్ళారా, ఒకవేళ భార్యకు తెలియకుండా భర్త మరి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎంతో మరి బాధాకరమైనటువంటి విషయం, చాలా గొడవలకు దారి తీసేటటువంటి విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆమెనే దగ్గరుండి ఆమెతో వెళ్ళు అని సాగనంపుతా ఉంటే మరి ఏ భర్త వెళ్ళకుండా ఉంటాడు? అందుకే ఇక్కడ రాయబడిన మాట, అబ్రహాము శారాయి మాట వినెను, వినవలసి వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహామునకు కూడా విశ్వాసం ఉన్నది, నిరీక్షణ ఉన్నది, దేవుడంటే భయము భక్తి ఉన్నది. కానీ ఆలోచనలు ఏంటంటే కొన్నిసార్లు డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకు దేవుడు చెప్పాడు ఏంటంటే, ఇప్పుడే మాట్లాడొచ్చాడు దేవుని దగ్గర నుండి. అంత దేవుడు మాట్లాడి ఓ 10-15 రోజులు అవుతుందో లేదో శారమ్మకు బల్బు వెలిగింది. ఇక్కడ సాతానుగాడు చాలా మాయగాడు.
చాలా తొందరగా మనల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసంలోనికి నెట్టివేస్తాడు. రాగానే ఇప్పుడే దేవుడు చెప్పాడు కదా ఇలా చేస్తానని, అంటే మనకి ఇక పిల్లలు గారు కదయ్యా ఆమెతో వెళ్ళు అంటే వాస్తవమే కదా. అంటే దేవుడు ఇలా చేస్తాడు, ఈమె ద్వారా సంతానాన్ని ఇస్తాడేమో అని ఈ రూట్లో వెళ్ళిపోయాడు. అందువలన అబ్రహాము శారా మాట వినవలసి వచ్చింది. విన్నాడు. వినక తప్పదుగా. భార్యాభర్తలు అన్నాక భార్య మాట భర్త వినాలి, కొన్ని సందర్భాల్లో భర్త మాట భార్య అన్ని సందర్భాల్లో వినాలి. అంతేనా కాదా? భార్య మాట భర్త కొన్ని సందర్భాల్లో వినాలి, భర్త మాట భార్య అన్ని సందర్భాల్లోనూ వినాలి. ఇదే విధి. తగదు కదా అంటున్నారే, అలా కాదు మా మాటనే వినాలి అంటారా అనేది ఇప్పటి కాలం ఫ్యాషన్. కానీ దేవుని సూత్రానికి అది విరుద్ధం. భార్య భర్తకు లోబడవలసినదే, భర్త భార్యను ప్రేమగా చూసుకోవలసినదే. ఇది ధర్మం. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దౌం బిడ్డలారా. ఇక్కడ ఒక భార్య తన భర్తకు ఇవ్వకూడని సలహా శారమ్మ అబ్రహాముకి ఇస్తా ఉన్నది. అయ్యా మనకి పిల్లలు లేరు కదా, ఇదిగో ఆగర్తో నువ్వు సంబంధం పెట్టుకో, ఒకవేళ ఆ రీతిగా సంతానము కలిగితే ఇక అతన్ని మనం పెంచుకుందామని కోణములో ఆలోచన చేసి దగ్గరుండి ఆమెని అతనికి ఆ హాగరును భార్యగా ఇస్తా, ఒక దాసిని భార్యగా అప్పగిస్తా ఉన్నది. ఇక అబ్రహాము కూడా, అందుకే వ్రాయబడింది, అబ్రహాము శారాయి మాట వినెను అని వ్రాయబడింది. అది కూడా వాస్తవమే కదా అని అబ్రహాం ఏం చేశాడంటే శారాయి మాట విన్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము శారాయి మాట వినవలసి వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం, ఎంత వినవలసి వచ్చిన సందర్భమైనా కానీ ఒక విధంగా అబ్రహాము దేవుని మాటను పక్కన పెట్టినట్టే కనబడతా ఉన్నది. దేవుడు ఏమన్నాడంటే, నీ గర్భవాసమున పుట్టబోవువాడే, అంటే నీకు శారాయికి పుట్టబోవువాడే నీ వారసుడు అని ఖచ్చితంగా చెప్పాడు. అది దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నమ్మాడు, దేవుని మాట విన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని మీద నమ్మకం పోయింది, దేవుని మాటను పక్కన పెట్టాడు, శారమ్మ మాట వింటా ఉన్నాడు. మన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే దేవుని మాట విన్నట్టుగానే అక్కడ తల ఊపుతా ఉన్నాం. ఇక్కడ మందిరంలో వింటున్నారా అమ్మా? అందరు వాక్యం వింటున్నారా? వింటున్నామండి. పడుకుంటున్నారా? అందరికి నిద్ర వస్తుందా? కొనికిపాట్లు పడతా ఉన్నారు. చాలా భారముగాను బహుఘోరముగాను చూచుచున్నారు. ఎలా చూస్తున్నారంటే అంటే కళ్ళు మూతలు పడతా ఉన్నాయి కానీ చాలా బలవంతంగా చూస్తూ ఉన్నారు. మన దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుని మాటను పక్కన పెట్టి శారాయి మాట విన్నాడు ఇక్కడ. ఇది మూడవది. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొత్తం మీద ఇక పెళ్లి చేసింది అనుకోవాలి. ఇక ప్రత్యేకంగా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. కానీ దాసులు అంటే వాళ్ళు యజమానులు ఎలా చెప్తే అలా వినవలసిందే. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాలు కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అయితే జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా ఆ హాగరు గర్భము దాల్చిన సందర్భాన్ని మనం చూస్తాం. చదవండి. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. 3వ వచనం నుండి కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని
ఆగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు, జాగ్రత్తగా వినండి, భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చింది. భార్యగా ఉండునట్లు అంటే అబ్రహామునకు ఇప్పుడు ఆగరు కూడా భార్యనే. అంటే ఇప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాతో ఏ విధమైనటువంటి ధర్మములు జరిగిస్తూ ఉన్నాడో ఆమె పట్ల కూడా అదే ప్రేమను, అవే ధర్మాలు జరిగించాలి. కేవలము గర్భము కొరకే అప్పగించినట్లుగా లేదు, కానీ ఈమె ఇక నుండి కొన్నాళ్ళు నీ భార్య అనుకో, కలిసి ఉండండి అని అప్పచెప్పింది. అంటే ఒక హక్కును కూడా ప్రసాదించినట్లుగా మనం చూస్తాం. సరే, ఏదైతేనే ఆ హాగరుని తీసుకొచ్చి అబ్రహామునకు అప్పగించినప్పుడు మరి అబ్రహాము తనతో కాపురము చేశాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ వచనంలో రాయబడి ఉన్నది కదా, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, చాలా విచిత్రమైనటువంటి సందర్భాలు, గుణపాఠాలు మనం ఈ రోజున నేర్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. శారా పిల్లలు లేని కారణానని అబ్రహామును ఆగరుకు ముడివేసింది. ఆగరుకు కూడా వీరి పరిస్థితి అంతా తెలుసు. ఇక దేవుని కృప వలన అబ్రహాము తనతో కాపురము చేయుచున్నందున గర్భము ధరించింది. ఈ గర్భము ధరించిన తర్వాత అప్పటి వరకు అమ్మగారు, అయ్యగారు అని వారి ముందు లొంగి లోబడి దీనురాలై ప్రవర్తించినటువంటి ఆగరు ఇప్పుడు తన యజమానురాలిని చిన్న చూపు చూస్తూ ఉన్నది. గర్వం వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగరు గర్భము ధరించి గర్భముతో పాటు గర్వము కూడా ధరించిందని చెప్పాలి. అంతేనా? గర్భము ధరించడమే కాదు, గర్భముతో పాటు గర్వము కూడా వచ్చేసింది ఆమెకు. ప్రేమణ దోమ బిడ్డలారా, దాసిగానే ఉండాలి, యజమానుడుగానే, యజమానురాలుగానే ఉండాలి. ఏదో తన పరిస్థితి బాగోలేక, తనకు దిక్కుమొక్కు లేక ఈ రీతిగానైనా ఒక చిన్న ప్రయత్నము చేస్తే ఏదైనా కార్యము సఫలమవుతుందేమో అని ఒక చిన్న తలంపు చేత చేయకూడని పని, చేయకూడని ఆలోచనే, చేయకూడనటువంటి కార్యమే కానీ అది చేసింది. మరి యజమానురాలుకు లోబడినటువంటి మాటకు ఈ ఆగరు కట్టుబడి చివరి వరకు అలాగే ఉండాలి కదా. ఆగరు గర్భము ధరించిన వెంటనే గర్వం కూడా వచ్చేసింది. చూడు, నువ్వు ఇన్నాళ్ళ నుండి నువ్వు చేయలేనిది ఇదిగో నేను సాధించాను. ఇప్పుడు నేను ఒక బిడ్డకు జన్మనివ్వబోతా ఉన్నాను. నువ్వు గొడ్రాలువి, నీకు సంతానము లేదు, నీకు పిల్లలు కారు, నువ్వు ఎన్నాళ్ళున్నా అదే బతుకు అని ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటే ఈమె మెంటల్ ప్రెషర్ తట్టుకోలేకపోతా ఉన్నది. అప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట 5వ వచనం చదవండి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నా ఉసురు నీకు తగులును. ఎవరిని అంటుంది మాట? ఎవరిని అనాలి? ఆగర్ని అనాలా? స్పానికి మాలిందానా? ఏదో నా పరిస్థితి బాగలేక నా భర్తనే, నా సర్వాన్నే, నా సర్వస్వాన్ని నీకు ఇచ్చాను. కట్టుబడి ఉండాలి, లోబడి ఉండాలి. సరే, ఒకవేళ నిన్ను దాసిగా కాకుండా ఇంటి మనిషిగా చూడడం మొదలు పెట్టాను ఇక నుండి, గర్భం దాల్చిన నాటి నుండి. ఆ రోజు నుండి ఇంకా ఎక్కువ నన్ను అది చేస్తూ ఉన్నావు, నా ఉసురు నీకు తగులుతుందే అని ఎవరిని అనాలా? మనం అంటామా లేదా? నా ఉసురు నీకు తగలా, బూ
ఇది అందరికీ అలవాటైనటువంటి పదమే, పెద్ద మర్మం కూడినటువంటి పదమేం కాదు. నా ఉసురు నీకు తగులుతుంది అని ఆగరనంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరినంటుందంటే అబ్రహాముతో వచ్చింది. అబ్రహామేమో దేవుని మాటను పక్కన పెట్టి శారమ్మ మాట విన్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. గర్భం వచ్చింది, ఆమెను బాధ పెడతా ఉన్నది. ఇప్పుడు ఆమెకు బాధ కలుగుతూ ఉంటే నా ఉసురు నీకు తగులుతుందయ్యా పెద్ద మనిషి, ఎంత పని చేసినావయ్యా. అబ్రహాము ఒక కర్ర తీసుకొని పనికి మాలిందాన, ఎందుకు ఇచ్చావు నాకు ఆలోచన? నువ్వు ఒమ్మంటేనే కదా నేను పోయింది, నువ్వు ఒమ్మంటేనే కదా నేను పోయింది. ఆయన కర్ర పట్టుకోలేడు పాపం, ఆయన అంత మంచి ఆయన. మరి ఈ కాలంలో ఒకసారి ఈ సీన్ అంతా జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని గొడవలు, ఎన్ని తతంగాలు, ఎన్ని కేసులు, ఎన్ని పంచాయతీలు. మామూలు విషయం కాదు కదా ఇది. ఆ రోజుల్లో సులువుగా జరిగిపోయింది, సింపుల్గా. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చిన తరువాత తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని. నీకును నాకును యెహోవా న్యాయం తీర్చునుగాక. ఇక నీకు నాకు దేవుడే న్యాయం తీర్చాలా. నువ్వు కొంచెం సనివిచ్చావు ఆమెకు, నువ్వు చేయబట్టే అది నా మాట వినట్లేదు, నన్ను దూషిస్తూ ఉన్నది, అది అన్నన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేం చేస్తున్నావయ్యా? ఇప్పుడు ఏం చేయాలి అబ్రహాము? ఏం చేయాలా? ఇటు ఈమెతో వాదించలేడు. ఎంత దాసి అయినా ఇప్పుడు భార్య స్థానములో ఉన్నది గనుక, గర్భవతి గనుక ఇప్పుడు ఆమె మాట వినవలసినదే. ఆహా, ఏమి చోద్యము, ఏమి చోద్యము, ఏమి ఈ సంకటము, బహు వింతగానున్నదే. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, ఎంత పని చేశావు? చేసింది ఆమె, కానీ నేరం ఎవరి మీద మోపుతుంది? అంటే వాళ్ళిద్దరు కాస్త చనువుగా ఉండేసరికి ఓర్చుకోలేకపోతా ఉన్నది. పంపింది ఆవిడే, చేతులు కలిపింది ఆవిడే, పెళ్లి చేసింది ఆవిడే. ఇప్పుడు విడిపోవాలంటే ఎట్లా? ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా 5 సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, శారమ్మంటా ఉన్నది దేవుడు నాకు సంతానం లేకుండా చేశాడని అవిశ్వాసము, నిరీక్షణ లేని స్థితిని కనుపరుస్తూ ఉన్నది. రెండవదిగా, ఒక భార్య తన భర్తకు ఇవ్వకూడని ఆలోచన శారమ్మని అబ్రహామునకిచ్చింది. మరి అబ్రహామైనా అలా కాదమ్మా, కొన్ని రోజులు ఓపిక పట్టు, కొన్ని రోజులు ఓపిక పట్టు. ఇంతకాలము 10 సంవత్సరాల నుండి ఓపిక పడుతూ వచ్చాం కదా, ఈ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు కదా, ఇంకా కొంతకాలం, ఇదిగో మొన్ననే నాకు వాగ్దానం చేశాడు, ఇంకొంచెం కాలము ఓపిక పడదాం. ఒకవేళ అప్పటికీ కలగకపోతే నీ మాట వింటాను సారా, దయచేసి విషయంలో నన్ను తొందర పెట్టవద్దు అని అబ్రహాము అనాలి. అనలేక దేవుని మాటను పక్కన పెట్టేసి శారమ్మ మాటను ఇదేదో బాగుంది ఆహా అనుకున్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, తర్వాత హాగరుకు మరి ఎప్పుడు దక్కనటువంటి ఒక గౌరవాన్ని దేవుడు తన యజమానురాలు ఇచ్చింది. తన భర్తకు భార్యగా పంపించినప్పుడు మరి ఈ యజమానులకు ఇంకా లొంగి చక్కగా నమ్మకంగా వ్యవహరించినటువంటి తాను గర్భముతో పాటు గర్వాన్ని కూడా ధరించి ఆ గర్వముగా ఆమెను చులకనగా చేయడం మొదలు పెడతా ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ శారమ్మ ఏం చేస్తూ ఉన్నదంటే అబ్రహాం మీదనే నేరం మోపుతుంది. నా ఉసురు నీకు తగులుతుందయ్యా, నువ్వు చేయబట్టే అది రోజున నన్ను ఈ నానా మాటలు అంటా ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో ఫైటింగ్ ఇది, అంతేనా? ఒక్క మాటలో చెప్పాలంటే
వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరే తన్నుకుంటున్నారు. మధ్యలో వచ్చినా కూడా మధ్యలో పోయింది, అయిపోయింది, ఆమె టాపిక్ అయిపోయింది. చెప్పింది ఆమెనే, చేసింది ఈయననే, ఇద్దరు కూడుకొని అనుకుంటున్నారు. నువ్వు చేయబట్టే నాకు ఈ పరిస్థితి, నా ఉసురు నీకు తగులుతుంది, నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడులే, చూస్తాంలే అని మాట్లాడుతూ ఉన్నది. విసిగిపోయి వేసారిపోయి దేవుడు చెప్పిన పద్ధతిని కాదని మన పద్ధతులను, మన నిర్ణయాలు, మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు ఇలాంటి తంటాలే మనం అనుభవించాల్సి వస్తుంది. దీనికి నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నా. ఈ సంఘటనకి మొదటి 5 అధ్యాయాలకు మతి తప్పిన భార్య, గతి తప్పిన భర్త, స్థితి తప్పిన దాసురాలు. అయితే వీటన్నిటిలో మాట తప్పని వాడు ఒకే ఒక్కడు, యెహోవా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవమే, మతి తప్పింది శారమ్మకు. కొన్నిసార్లు ఏం మాట్లాడతాం అర్థం కాదు. చూస్తా ఒకవేళ ఎవరితోనైనా భర్త చనువుగా వేరే పరాయి స్త్రీతో ఉంటేనే ఓర్వలేనటువంటి వారు దగ్గరుండి నువ్వు ఆమెతో వెళ్ళు అని అంటే ఆమెకి ఏమైనా మతి ఉన్నదంటారా? ఈ రోజున చాలామంది మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఏది చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, దానికి కారణం ఏంటో అన్ని విధాలుగా ఆచితూచి మీరు అడుగు వేయండి, ఆలోచన చేయండి. అనవసరమైన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు చేసుకోబాకండి. దేవుడు ఒకవేళ నీకు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అది 100కు 100 పాళ్ళు ఇస్తాడు. అయ్యో గర్భఫలం లేదు, హాస్పిటల్ తిరుగుతావు, ఈ హాస్పిటల్ తిరుగుతావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. సరే, ఒక చోటకి నమ్మకంగా వెళ్ళినప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు చూయించుకున్నా అది వేరు. ఎక్కడ చూయించుకుంటావు, అక్కడ చూయించుకుంటావు. ఇప్పుడు వచ్చేసింది ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. నువ్వు ఏ సెంటర్లకు పోయినా అంతే. దేవుని అనుగ్రహం లేకపోతే, దేవుని కృప లేకపోతే గర్భఫలం అనే బహుమానము లేదు. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏ బేబీ సెంటర్లకు తీసుకెళ్ళి వేలకు వేలు తగలబెట్టినా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా దేవుని అనుగ్రహం నీ మీద ఉండాలి. ప్రాధేయపడండి, అడగండి దేవుణ్ణి. భార్య భర్త ఇద్దరు 1 గంట సేపు ప్రతిరోజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. అవి మనకు శాత కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్టండి 10,000 ఖర్చు రోజుకో. రమణ దోంబిడ్లారా, విసికి వేసారిపోయి కొన్నిసార్లు మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాం. మతి తప్పినటువంటి భార్య స్థానములో ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త. గతి తప్పిన అబ్రహాము. అబ్రహామును దేవుడు ఒక రేంజ్లో చూశాడు, ఒక మంచి పొజిషన్లో పెట్టాడు. అబ్రహామా, ఇదిగో ఈ పనివాడే నా దాసుడు అవుతాడంటే, అలా ఎందుకు అనుకుంటావయ్యా? నిన్నేకేమన్నా, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చిన వాడవు. ఇంతవరకు నేను ఏది చెప్పినది నమ్మకంగా చేసిన వ్యక్తివి, నేను నీకు అన్యాయం చేస్తానా? నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు నిజమైన వారసుడు అవుతాడు. నీ రక్తం పంచుకొని పుట్టినవాడే నీ వారసుడు అవుతాడు. అబ్రహాం అన్న మాట నమ్ము. సరే ప్రభువా, నమ్ముతున్నాను. ఇప్పుడు ఏమైంది నమ్మకం? గతి. అక్కడ మతి తప్పింది, ఇక్కడ గతి తప్పింది. ఈ రోజున దేవుని వాగ్దానాన్ని నమ్మక అవిశ్వాసముతో నీకు మనసుకు నచ్చినట్టుగా అడుగులు వేస్తున్నావేమో అబ్రహాములాగా. ఇదేదో బాగుందిలే, కొద్ది కాలం ఇలా కూడా చూద్దాం, ఈ ప్రయత్నం కూడా చేద్దాం, అటు ఎలాగూ సక్సెస్ కావట్లేదు కదా, ఈ మార్గంలో అయినా వెళ్దామని గతి తప్పి ప్రవర్తిస్తున్నావేమో జాగ్రత్త. దేవునికి ఇష్టం లేని పని. స్థితి తప్పిన దాసురాలు యొక్క స్థితి ఏంటంటే అయ్యగారికి అమ్మగారికి లోబడి చెప్పిన పని చెయ్యాలి. దాసురాలి తత్వం అది. ఈ రోజున కొంచెం ఆ శారమ్మ నెత్తి మీద వేసుకునేసరికి ఆమె నెత్తిన ఎక్కి కూర్చున్నది.
గారాబం చేసినట్టుగా కొంచెం దగ్గర తీస్తే అలాగే ఉంటుంది, అవునా? అందుకే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా మనకు కూడా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టాలా, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడితేనే బాగుంటుంది. పని చేసుకునేటోడిని అక్కడ కింద కూర్చొని పని చేసుకుంటోడిని ఇక్కడ తీసుకొచ్చి సింహాసనం వేసి కూర్చుంటూ పెడితే వాడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు. ప్రేమణ దోంబిడ్లారా, అప్పుడు ఆగరు చేయాల్సిన పని ఏంటంటే, నా యజమానురాలు నన్ను నమ్మింది, ఏ భార్య చేయకూడనటువంటి సాహసము తన భర్త కొరకు నన్ను నమ్మి పని అప్పగించింది. ఇది వాస్తవంగా తప్పు అని తనకు తెలుసు, నాకు తెలుసు, కానీ తప్పదు కనుక దాసురాలికి లోబడి ఉంటానేటువంటి ఆ స్థితిలో, తను ఏ స్థితిలో ప్రారంభమైందో ఆ స్థితికి కట్టుబడి ఉండవలసిన ఆగరు ఏం చేసిందంటే స్థితి తప్పిన దాసురాలు. అయితే ఈ అధ్యాయం అంతా అయిపోయినాక దేవుడు మరలా అబ్రహామును దర్శిస్తాడు. అబ్రహామా, ఎందుకయ్యా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నావు? నీ ఇష్టం వచ్చినట్టుగా ఆమె చెప్పినట్టు వింటా ఉన్నావు, నేను చెప్పినట్టు నాయన నీకు ఇస్తాను నాయన, నీ శారమ్మ గర్భముననే నీకు కుమారుడు పుడతాడు నాయనా. దేవుడు, నువ్వు నన్ను మాట వినలేదు కదా, నీకు నాకు సంబంధం లేదు అనలే. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా, మాట తప్పని దేవుడు కానీ అబ్రహాము జీవితంలో కొలువై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మాట తప్పని దేవుని మాట వింటున్నావా? మాటి మాటికి మారిపోయే మనుషుల మాట వింటున్నావా? మరి శారమ్మది అదే ఉన్నది కదా. అబ్రహాము ఆగరుతో వెళ్ళు అన్నది, ఇప్పుడేమో ఎవడెళ్ళమన్నాడు నిన్ను, నా ఉసురు నీకు తగులుతుంది, అంతేనా? ఆమెనే మాట తప్పినట్లేదా? ఇక్కడ వెళ్ళుమన్నది ఆమెనే, తిట్టేది ఆమెనే. మతి తప్పిన పరిస్థితులు, గతి తప్పిన పరిస్థితులు, స్థితి తప్పిన పరిస్థితుల్లో నుండి ఈరోజు నాడు బయటకు వచ్చి నీ మతి, స్థితి, గతి మార్చగలిగిన దేవుని నమ్ముకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని నువ్వు నమ్ముకుంటే నీ మతి తప్పిన స్థితిని, గతి తప్పిన స్థితిని, స్థితి తప్పిన పరిస్థితులన్నింటినీ మార్చివేటి నీకు మంచి మతిని, జ్ఞానాన్ని, మంచి గతిని, మంచి స్థితిగతులను ప్రసాదించి ఈ దేవుడు నిన్ను ముందుకు నడిపించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు చేస్తానన్న కార్యం ఎప్పుడు కూడా చేయక మానడు కనుక నువ్వు దాన్ని పొందుకునేంత వరకు కూడా విశ్వాసము, విధేయత, నిరీక్షణ, భక్తి, ఇవన్నిట్లో నువ్వు స్థిరముగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. చేయకూడని నిర్ణయము ఇందులో కనబడతా ఉన్నది, చేయకూడని కార్యం ఇందులో కనబడతా ఉన్నది. ఏదైతే ఇంకా ఎలా ప్రవర్తించకూడదు అలాంటి ప్రవర్తనలన్నీ కూడా ఇందులో కనబడతా ఉన్నాయి. మొత్తం మీద భార్యాభర్తల పోట్లాటకు ఈ సందర్భం ఒక కారణమయ్యింది. మనకు మొదట్లో ఇదేదో బాగుంటుంది అనుకుంటున్నాము, కానీ దాంట్లో ఆ విషయంలోనే పొరపాటు చేస్తూ ఉన్నారు, ఆ విషయంలోనే కొట్టుకజేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏమండి, ఎండాకాలం వస్తుంది, ఫ్రిడ్జ్ తెచ్చుకుందామా? నీకెందుకే ఫ్రిడ్జు? పక్కింట్లో ఉన్నది డబుల్ డోర్ ఫ్రిడ్జ్, కనీసం మనం సింగిల్ డోర్ అన్న తెచ్చుకోవాలా. డబ్బులు లేవు కదా, ఏడ కంతులకి ఇస్తారులో ఒక 4-5 వేలు కట్టినామంటే మిగిలినంత కంతులే. అట్టనా? తెచ్చుకుందాం పద. తెచ్చుకున్నారు, 1 నెల కంతు కట్టేశారు, 2 నెలల కంతు వచ్చింది. నువ్వే తెచ్చుకున్నా నువ్వే కట్టుకో, నువ్వే తెచ్చుకున్నా నువ్వే దమ్మన్నావు కదా, నువ్వే కట్టుకో. నా దగ్గర ఎక్కడి, నువ్వు ఇస్తేనే కదా, నేను ఇయ్యను. పడట్లేదా ఇలాంటి తంటాలు? వాస్తవమేనా కాదా? ఈడ జరిగింది కూడా అదే. సందర్భాలు వేరు, పరిస్థితులు వేరు, కానీ సేమ్ అన్ని పరిస్థితులన్నీ, సందర్భాలన్నీ ఒకటే. చిన్న చిన్న విషయాల్లో మొదట అన్ని తీపిగానే ఉంటున్నాయి,
అన్నీ చాలా మధురంగా కనబడుతూ ఉన్నాయి, అందరూ ఐక్యతతో ఉంటున్నారు. కానీ కొద్ది కాలం గడిచేసరికి, కొంచెం తేడా కొట్టేసరికి నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నీ దారి నీది, నా దారి నాది. ఇలాంటి వ్యవహారాల మధ్యలో ఈ రోజున భార్య భర్తలు చిక్కులో పెట్టుకొని చిక్కులో పడిపోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకొని పిల్లల్ని కూడా చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. అప్పుల పాలై తిప్పలు పడి ఈనోదిక్కి పోతాడు పనికి, ఆమోదిక్కి పోతుంది, పిల్లలను పట్టించుకునే తత్వం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏ తతంగాలు చేస్తున్నారో వీళ్ళకి అక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కుటుంబాలు, భార్యాభర్తలు, పిల్లలు, జల్లలంతా కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి, వినాశనం అవుతున్నాయి. జాగ్రత్త. ప్రేమన దౌంబిడ్లారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఫైనల్ మాట ఏంటంటే, చివరి ముగింపు మాట ఏంటంటే, నువ్వు దేవుని మాట వింటున్నావా, మనుషుల మాట వింటున్నావా? అది నీ భార్య అయినా సరే, అది నీ భర్త అయినా సరే. భార్యాభర్తల మాటలు వేరు, అవి వినకూడదని కాదు, కొన్ని దైవ కార్య సంబంధమైనవి. దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు, ఆ మాటను కాదని. ఇప్పుడు శారమ్మ వేరే రూట్లో నడిపిస్తూ ఉంటే ఆ మాటను నమ్మాడు అబ్రహాం, అక్కడ పడిపోయాడు. అందుకని మనుషుల మాటకు నువ్వు విలువనిస్తున్నావా, దేవుని మాటకు విలువనిస్తున్నావా? మనుషుల మాటకు నువ్వు విలువనిస్తే పడిపోతావు, తిప్పలు పడతావు, నీ కొంప నువ్వే కూల్చుకుంటావు, ఎవడు కూలగొట్టినక్కర్లే. నీ కొంప నువ్వే, నీ పునాదిరాల్లో నీవే పెరికించుకొని వేసుకుంటున్నావు. జాగ్రత్త. నీ కుటుంబాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు, నీ భర్త నీవే పాడు చేసుకుంటున్నావు, నీ భార్య నీవే పాడు చేసుకుంటున్నావు, మీ పిల్లల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన ఆలోచనలకు నిర్ణయాలు తీసుకొని దేవుని మాటకు లోబడండి, దైవ చిత్తానికి కట్టుబడండి. అట్టి కృపను దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి.